హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఈ రేషియో ప్రపోర్షన్ ఏంటంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. సో ఇది ఓన్లీ ఇదనే కాదు, మీకు వేరే వేరే టాపిక్స్లో కూడా ఇవి ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు టైమ్ అండ్ వర్క్ ఉంది. సో టైమ్ అండ్ వర్క్లో కనుక మీరు చూసుకుంటే సో కాలాల నిష్పత్తి కానీ లేకుంటే ఎఫిషియన్సీ రేషియో కానీ సో దానికి రిలేటెడ్ అడగవచ్చు. అదే మీరు టైమ్ అండ్ డిస్టెన్స్లో చూసుకుంటే ఆ స్పీడ్స్ రేషియో కానీ లేకుంటే డిస్టెన్స్ రేషియో కానీ సో అట్లా కాంబినేషన్లో వస్తాయి. సో అవనే కాకుండా మీకు వేరే ఈవెన్ మెన్సురేషన్ చూసుకున్నా లేకుంటే జామెట్రీ చూసుకున్నా సో ఎందులో అయినా ఇది సెపరేట్గా అనే కాకుండా కొన్ని పార్ట్లలో ఏంటంటే ఇండివిజువల్గా లేకుంటే కొన్ని వాటిలో క్లబ్ చేసి అట్లా మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అదే కాకుండా మనకి డిఐ ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఏంటంటే పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, యావరేజెస్. సో ఈ మూడింటి మీదనే ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది. సో ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే ఈ నిష్పత్తి మరియు అనుపాతంలో మనం కొన్ని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫర్దర్ లెవెల్కి వెళ్దాం. సో మొదట ఏంటంటే మనకు నిష్పత్తి ఆర్ రేషియో అనేది ఏంటనే తెలియాలి. సో ఇప్పుడు మొదట మనం నిష్పత్తి ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు నేను రేషియో అని రాసా అంటే ఇప్పుడు మీరు నిష్పత్తి దేనికి తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్లో నేను ఏ మరియు బీల నిష్పత్తి అన్నా. సో ఏ మరియు బీల నిష్పత్తి అంటే మనం జనరల్గా ఏం రాస్తాం అంటే A:B అని రాస్తాం. సో ఇదేంటంటే E:2 అంటాం. మనం జనరల్గా చదివేటప్పుడు ఏంటంటే A:B కొంచెం ఫాస్ట్గా చదువుతాం. సో బీల నిష్పత్తి అంటే A:B అని రాసినప్పుడు దాన్ని జనరల్గా ఏమని రాస్తామంటే A/B అని రాస్తాం. సో మళ్ళీ ఇంకో విధంగా మనం ఇప్పుడు B మరియు ఏల నిష్పత్తి అన్నా అనుకోండి. సో B మరియు ఏల నిష్పత్తి అంటే ఇదేమవుతుందంటే B:A అవుతుంది. సో B:A అంటే సో ఇప్పుడు మీరు జనరల్గా రాసుకున్నప్పుడు ఏం రాస్తారు? సో B మరియు ఏల నిష్పత్తి అంటే B:A అంటే B/A. సో ఇప్పుడు మీరు రెండింటిని కంపేర్ చేస్తే ఏ మరియు బీల నిష్పత్తి A/B అయితే B మరియు ఏల నిష్పత్తి వచ్చేసి B/A ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే A అండ్ B రేషియో అంటే సింపుల్గా A:B తీసుకోవచ్చు లేకుంటే B:A తీసుకోవచ్చు, ఈ డజంట్ మ్యాటర్ అనుకుంటారు. బట్ జనరల్గా ఏంటంటే సో ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు A:B అని రాసినప్పుడు మొదటగా రేషియోలో ఏదైతే ఉంటుందో దాన్ని యాంటీసిడెంట్ అంటారు. సో సెకండ్ ఏదైతే టర్మ్ ఉందో దాన్ని వచ్చేసి కాన్సిక్వెంట్ అంటారు. సో ఈ టర్మినాలజీ ఎక్కువసార్లు వస్తుందని కాదు, ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అంటే లెట్సే మనకు 9:7 ఉందనుకోండి. ఇందులో 9 వచ్చేసి యాంటీసిడెంట్ అంటాం, అదేవిధంగా 7 వచ్చేసి కాన్సిక్వెంట్ అంటాం. సో ఇందులో మనం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రెండు రేషియోని క్లబ్ చేసుకుంటూ ఇస్తాడు. సో జస్ట్ ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా ఇస్తాడంటే A:B ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 1:2 అనుకోండి. సో B:C వచ్చేసి 3:4 ఇస్తాడు. సో తర్వాత అతను ఏం అడుగుతాడంటే క్వశ్చన్లో వాట్ ఈజ్ A:B:C. సో ఇది ఈక్వల్ టు ఎంత? సో ఇలాంటి ప్రశ్నలు మనకు తరచుగా కనబడుతూ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ఫస్ట్ దానిలో చూసుకుంటే రెండిట్లలో ఫస్ట్ కామన్ ఏముందో చూడండి. కామన్ ఏముంది? B అనేది కామన్ ఉంది. బట్ ఇక్కడ B చూసుకుంటే 2 ఉంది, ఇక్కడ B చూసుకుంటే 3 ఉంది. బట్ B అనేది ఎక్కడైనా సేమ్, ఎందుకంటే ఈ రెండిట్లలో చూసుకుంటే B అనేది కామన్ ఉంది కాబట్టి సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఇక్కడ 3 ఉండకూడదు. సో రెండు సేమ్ ఉండాలంటే ఏం చేస్తామంటే ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటి కసాగు లేకుంటే ఆ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాం. సో 2, 3 కనుక ఎల్సిఎం ఎంత? 6 కదా. సో 6 రావాలంటే ఈ రెండుని దేంతో మల్టిప్లై చేయాలి? మనం 3తో మల్టిప్లై చేయాలి. సో 6 రావాలంటే ఈ 3ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ వచ్చేసి 3:6 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 6:8 వస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే B అనేది ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా రాసుకోవచ్చు. A:B:C అడిగితే డైరెక్ట్గా 3:6:8. సో డైరెక్ట్ ఇలా రాసేసుకోవచ్చు. అంటే మనం చేయాల్సిందల్లా ఏదైతే కామన్ ఉందో ఆ కామన్ దాన్ని మనం ఈక్వల్ చేస్తాం. సో ఆ ఈక్వల్ చేసిన తర్వాత దాన్నే మనం నెక్స్ట్ స్టెప్లో రాసుకుంటాం అన్నట్టు. సో ఇందులో ఏంటంటే ఇది బేసిక్ మెథడ్ అండి, బేసిక్ వే ఆఫ్ ఈక్వేటింగ్ అన్నట్టు. సో దీన్ని మనం వేరే వేరే మెథడ్స్లో కూడా రాసుకోవచ్చు. అంటే జస్ట్ ఇన్ కేస్ మీరు ఇదంతా ఈక్వల్ చేయడం ఇదంతా వద్దు, 1 స్టెప్లో కావాలనుకుంటే అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే A:B 1:2 ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. సో నెక్స్ట్ B:C ఏముంది? 3:4 కదా, అది కూడా రాయండి.
మీరు ఇలా రాసినప్పుడు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే కామన్ ఏదైతే ఉందో, సో ఒకటేమో ఇక్కడ రైట్ సైడ్ ఉండాలి, ఇంకొకటేమో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో అది ఉన్న తర్వాత మీరు డైరెక్ట్గా A:B:C అడిగితే మీరు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో క్రాస్ మల్టిప్లై అంటే ఈ రెండు, తర్వాత ఇవి రెండు, తర్వాత ఇవి రెండు, అంటే ఏమొస్తుంది 1 × 3 2 × 3 2 × 4. సో అంటే మనకు సింపుల్గా మొత్తం సింప్లిఫై చేస్తే 3:6:8. సో మనకు డౌన్ ద లైన్ ఏంటంటే ఆ మెథడ్లో చేసినా ఈ మెథడ్లో చేసినా మనకు వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యువర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ విల్ బీ డిఫరెంట్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇట్లానే మనం చాలా మోడల్స్ కూడా చూడొచ్చు ఇదే టైప్లో. సో నెక్స్ట్ ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే రెండే ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎలా చేయాలో చూద్దాం. కొన్ని క్వశ్చన్లలో ఎలా ఇస్తుంటాడంటే A:B = 1:4 అంటాడు. మళ్ళీ ఏమంటాడంటే A:C = సంథింగ్ లైక్ 3:5 అన్నాడు అనుకోండి. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ అతను ఏమడుగుతాడంటే A:B:C ఎంతనే అడిగాడు అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మొదటగా రెండిట్లల్లో కామన్ ఏది ఉందో చూడండి. సో రెండిట్లల్లో కామన్ ఏముంది, ఏ అనేది కామన్ ఉంది. బట్ ఏ ఇక్కడ చూసుకుంటే 1 ఉంది, ఇక్కడ చూసుకుంటే 3 ఉంది. సో ఈక్వల్ రావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి అసాగ్ ఎంత 3 కదా. సో 3 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి 3:12, ఇక్కడ వచ్చేసి 3:5. సో ఇప్పుడు చూసుకుంటే ఏ అనేది రెండిట్లలో 3 ఉంది, తర్వాత బిని చూసుకుంటే 12, సిని చూసుకుంటే 5. సో ఈ మూడింటిని కలిపి ఏం రాస్తాం 3:12:5. సో అది మన ఆన్సర్ అవుతుంది. అట్లా క్వశ్చన్ని బట్టి మనం ఫ్రేమ్ చేసుకుంటాం. అదే మీరు ఇప్పుడు దీన్నే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయాలంటే అప్పుడు ఏం రాస్తారంటే A:Bని రివర్స్ రాయండి. అంటే ఏ అనేది ఇక్కడ ఉండాలి, ఇంకో ఏ అనేది ఇక్కడ ఉండాలి, అలా రాసుకోండి. సో ఒక ఏ ఇక్కడ, ఒక ఏ ఇక్కడ ఉన్నప్పుడు మీరు మల్టిప్లికే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో B:A వచ్చేసి ఎంత 4:1 రివర్స్ కాబట్టి. అదే A:C అయితే 3:5. తర్వాత ఏం చేయాలి, సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే B:A:C. సో ఇది ఎంత వస్తుంది 4 × 3 అంటే 12, 1 × 3 అంటే 3, మళ్ళీ 1 × 5 అంటే 5. సో మనకు కావాల్సింది A:B:C కాబట్టి ఏకి వచ్చేసి ఎంత ఉంది 3 ఉంది, బీకి వచ్చేసి 12 ఉంది, సికి వచ్చేసి 5 ఉంది. సో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎందులో అయినా కానీ చేసేది ఒకటే, బట్ ఒక్కొక్క దానిలో ఏ మెథడ్ అప్రోచ్ అవుతున్నాం అనేది డిఫర్ అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత చూద్దాం. ఇది 2 నిష్పత్తులు ఇచ్చినప్పుడు. సో దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ లైక్ A:B = 2:5 ఉంది, మళ్ళీ తర్వాత B:C = 6:7. సో అయితే A:B:C. సో ఇది మనం ఇప్పుడు చూసినట్టే డైరెక్ట్గా 1 స్టెప్లో వేసుకోవచ్చు. సో A:B వచ్చేసి 2:5 రాయండి. తర్వాత కామన్ ఉన్నది BA కాబట్టి B:C వచ్చేసి 6:7 రాయండి. సో తర్వాత అతను అడుగుతుంది A:B:C కాబట్టి సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సో ఇవి రెండు, నెక్స్ట్ ఇవి రెండు, నెక్స్ట్ ఇవి రెండు. సో 2 × 6 అంటే 12, 5 × 6 అంటే 30, తర్వాత 5 × 7 అంటే 35. సో ఇది రాసిన తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ఈ మూడిట్లలో కూడా ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా అని చూసి సో దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇక్కడైతే 12కి 30కి 35కి మూడింటికి కలిపి కామన్ ఫ్యాక్టర్ అయితే ఏదీ లేదు. రెండింటికి ఉండొచ్చు. ఇప్పుడు 12కి 30కి అయితే 6 ఉంది, అదే 30కి 35కి అయితే 5 ఉంది. కానీ రెండు కలిపినప్పుడు ఉన్నాయి, కానీ మూడింటికి కలిపి ఒక కామన్ డివిజన్ అనేది లేదు. సో అలాంటప్పుడు యాస్టీస్ ఉంచేస్తాం. సో మన ఆన్సర్ అనేది ఈ క్వశ్చన్లో సెకండ్ ఆప్షన్ అవుతుంది. అదేవిధంగా తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఇప్పుడు తర్వాత ప్రశ్న చూసుకుంటే A+B = B+C = C+A = 4:5:6. దెన్ ఫైండ్ A:B:C. దీన్ని కూడా మనం ఏంటంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటి బేసిక్ మెథడ్, ఒకటి ఏంటంటే ఆప్షన్స్ నుంచి చేసే మెథడ్. బేసిక్ మెథడ్ చూసుకుంటే ఏంటంటే A+B = B+C = C+A ఇచ్చాడు. అవేంటంటే అతను నిష్పత్తి ఇచ్చాడు కానీ వాటి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ఇవ్వలేదు. సో ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇవ్వనప్పుడు ఏంటంటే మనం A+B ఏంటంటే
ఇక్కడ 4 ఉంది కదా, సో ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి సమ్ 4 ఇంటూ సమ్ కాన్స్టెంట్ కే అనుకోండి. అదేవిధంగా బి ప్లస్ సి చూసుకుంటే దానికి రిలేటెడ్ 5 ఉంది కాబట్టి 5 ఇంటూ సమ్ కాన్స్టెంట్. అదే సి ప్లస్ ఏ చూసుకుంటే 6 ఇంటూ సమ్ కాన్స్టెంట్ తీసుకోండి. సో తర్వాత ఏం చేస్తారంటే ఈ 3 వాటిని కలపండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఇండివిజువల్ ఏబీసీ కావాలి. మనకు ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏని ఎందుకు కలపమంటున్నా అంటే ఈ మూడింటిని కలిపితే మనకు 2 టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో 2 టైమ్స్ ఏ ప్లస్ బి నుంచి మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజీగా చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చిన తర్వాత దాని నుంచి ఏ ప్లస్ బిని మనం తీసివేస్తే మనకు సి వస్తుంది. అదే ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి బి ప్లస్ సి తీసివేస్తే ఏ వస్తుంది. అలా ఇండివిజువల్ అన్నీ వస్తాయి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ వచ్చినప్పుడు మూడింటిని కలపండి మాట. సో కలిపితే మనకు 2 టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 + 5 9, 9 + 6 15. సో 15K ఉంటుంది. అదే ఇందులో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి చూసుకుంటే 15/2 అంటే 7.5K వస్తుంది. సో దీని నుంచి మనం మిగతా వాటిని కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 7.5 ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి 2 వచ్చేసి 4K ఉంది. సో ఇక్కడ 4K ఉంది, ఇక్కడ 7.5K ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 3.5K ఉంది. ఆ 3.5K డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది, సి వల్ల వచ్చింది. సో సి ఈజ్ ఈక్వల్ టు 3.5K. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏముంది, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5K. అంటే ఇక్కడ ఏం మిస్ అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సికి ఏ అనేది మిస్ అవుతుంది. సో ఏ అనేది ఏమవుతుంది, ఇది 5K ఉంది, ఇక్కడ వచ్చేసి 7.5K ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఏ కదా. సో ఏ నథింగ్ బట్ 2.5K. తర్వాత సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6K. ఏ ప్లస్ బి ప్లస్ సిని చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఏ ప్లస్ సి ఉంది, అంటే మిస్ అవుతుంది ఏంటిది, బి అనేది మిస్ అవుతుంది. సో ఆ బి వాల్యూ ఎంత ఉండాలి, ఇక్కడ 7.5 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి రిమైనింగ్ 1.5K ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు A:B:C కనుక చూసుకుంటే ఎంత ఉంటుంది, అది 2.5K = 1.5K = 3.5K. సో మీరు సింపుల్గా కేలన్నీ తీసేస్తే సో అన్ని 0.5తో పోతాయి. సో ఇది 5 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 7 టైమ్స్. మీరు ఒక చిన్న పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇది రాసే ముందు మీరు ఎప్పుడైనా ఒక నిష్పత్తిలో ఇప్పుడు A:B ఉంది, సంథింగ్ లైక్ 5:7 ఉంది. మీరు దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కానీ అది ఎటువంటి మార్పు చెందదు. ఇప్పుడు 5:7 ఉంది, దీన్ని 2తో మల్టిప్లై చేసాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి 10:14 వస్తుంది. దీన్ని మళ్ళీ ఫర్దర్గా రిడ్యూస్ చేస్తే మళ్ళీ 5:7. అంటే దాని బేసిక్ నేచర్ అనేది అది కోల్పోవట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడానికి దాన్ని మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేస్తాం. సో ఒక నిష్పత్తిని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినా అది ఎటువంటి మార్పు చెందదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇప్పుడు మనకు A:B నేను 9/8 అని రాస్తా, అదే A:Bని నేను 18/16 అని రాస్తా, అదే A:Bని నేను 27/24. ఎందుకంటే డౌన్ ద లైన్ నేను సింప్లిఫై చేస్తే నాకు అన్నిట్లలో నాకు వచ్చేది 9/8. బట్ ఇక్కడ ఏం చేసా, ఈ నిష్పత్తిని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా, అదే ఇక్కడ మళ్ళీ దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. సో దాంతో డిఫరెన్స్ ఏమీ రాదండి. ఒక నిష్పత్తిని మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అందుకే ఇక్కడ అన్నిటినీ 0.5 కామన్ కాబట్టి దాన్ని తీస్తే 5:3:7 వచ్చింది. ఇది రెగ్యులర్ మెథడ్ అండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకొని, మన రెగ్యులర్ మెథడ్లో మనకు ఆన్సర్ అయితే వచ్చింది, బట్ ఏంటంటే ఎగ్జామ్లో ఇంత డీటెయిల్డ్గా ఒక్కొక్క స్టెప్ వేసి చేయడానికి అస్సలు టైం ఉండదండి. అందుకనే బెటర్ ఏంటంటే ఆల్వేస్ ప్రిఫర్ ఆప్షన్ మెథడ్. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు వితిన్ టైంలో మనం సాల్వ్ చేయాలంటే ఆప్షన్ నుంచి వెళ్ళడం బెటర్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏంటంటే మనకు ఆన్సర్ అనేది ఏమి ఇస్తాడు, A:B:C ఇస్తాడు. మనం రివర్స్ రావాలి, దాని నుంచి మనం A+B, B+C, C+A వచ్చేసి, అంటే ఇక్కడ A+B, B+C, C+A చూసుకుంటే అది 4:5:6 వస్తుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మొదట ఫస్ట్ ఆప్షన్ చెక్ చేశారనుకోండి. సో ఫస్ట్ ఆప్షన్లో అతను ఏమి ఇచ్చాడు, A:B:C వచ్చేసి 6:5:4 ఇచ్చాడు కదా. ఇక్కడ A+B చేస్తే ఎంత వస్తుంది, 11 వస్తుంది. అదే B+C చేస్తే 9 వస్తుంది, C+A చేస్తే 10 వస్తుంది. సో 11:9:10 అంటే అది నోవేర్ ఈక్వల్ టు 4:5:6 కాబట్టి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. అదేవిధంగా తర్వాతి ఆప్షన్ చూసుకుంటే A:B:C ఏమి ఇచ్చాడు,
7:5:9 ఇచ్చాడు. ఇందులో A+B చూసుకుంటే 12, అదే B+C చూసుకుంటే 14, తర్వాత C+A చూసుకుంటే మళ్ళీ 16. ఇప్పుడు ఈ మూడింటి నిష్పత్తి చూసుకుంటే సో 6 అంటే 3 2తో డివిజిబుల్ కాబట్టి సో 6:7:8. బట్ ఇది కూడా 4, 5, 6కి ఈక్వల్ కాదు. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో తర్వాత ఆప్షన్కి వెళ్ళండి. సో తర్వాత ఆప్షన్ ఏముంది? సో A:B:C 5:3:7. సో ఇక్కడ A+B అంటే 8, B+C అంటే 10, అదే C+A అయితే 12. బట్ ఈ మూడింటికి సామాన్య కారణాంకం వచ్చేసి 2 కాబట్టి సో 2తో డివైడ్ చేస్తే మనకు 4:5:6 వస్తుంది. అంటే మన డిజైర్డ్ ఆన్సర్ వస్తుంది. మన రెగ్యులర్ మెథడ్లో ఈ స్టెప్స్ అన్నీ వేసి ఇదంతా చేసే బదులు మనం త్రూ ఆప్షన్స్ వెరిఫికేషన్ అనేది ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీ. బట్ ఐ రిమైండ్ యూ దాట్ మీరు ఎప్పుడు ఇలాంటి ఆప్షన్స్ వెరిఫికేషన్ నేర్చుకున్నా కానీ బేసిక్ మెథడ్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు కొంచెం ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్స్కి అయితే ఫైన్, కొన్ని క్వశ్చన్లు ఏంటంటే మీరు వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఇదొక్కటే నేర్చుకొని వెళ్తే పేపర్ ఒకవేళ కాంప్లికేటెడ్ ఇస్తే అలాంటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే ఎప్పుడైనా బేసిక్ మెథడ్ నేర్చుకోండి, దాని తర్వాత ఏదైనా షార్ట్కట్ కానీ ఇట్లా ఆప్షన్స్ వెరిఫికేషన్ కానీ చేయండి. సో అది హెల్ప్ అవుతుంది. సో దీని తర్వాత ప్రశ్న చూసే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పటివరకు మనం 2 నిష్పత్తులు చూసాం కదా, కొన్నింట్లలో 3 ఇస్తుంటాడు. ఎట్లా అంటే A:B = 1:2, B:C = 3:4, తర్వాత C:D = 5:6 ఇలా ఇచ్చాడు అనుకోండి. అంటే ఇక్కడ అన్నిట్లలో ఇక్కడ B కామన్, మళ్ళీ ఇక్కడ C కామన్. సో ఇలా 3 క్లబ్ చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే ఈక్వేట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ 2 ఈక్వేట్ చేయాలి, మళ్ళీ ఆ రెండింటి కంబైన్డ్ ఎఫెక్ట్ని మళ్ళీ థర్డ్ దాంతో చేయాలంటే టైం పడుతుంది. సో ఇలాంటి కేసుల్లో మనకు డైరెక్ట్గా A:B:C:D కావాలంటే ఏం చేయాలంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఫస్ట్ ఏం వస్తుందంటే 1:3:5 అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఫస్ట్ అన్నట్టు. దాని తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే 2:3:5, దాని తర్వాత 2:4:5, మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్స్ అన్నీ మల్టిప్లై చేస్తాం 2:4:6. సో మీరు ఇట్లా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 15:30:40:48. సో మళ్ళీ ఇది రాసిన తర్వాత కూడా ఈ 4ంటికి కలిపి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే వాటిని తీసివేయచ్చండి. బట్ ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా చెప్పేయచ్చు ఆ 4ంటికి కలిపి ఎలాంటి కామన్ డివిజర్ లేదు కాబట్టి సో మనం వచ్చిన ఆన్సర్ని అక్కడికే ఆపేస్తాం. సో ఇక్కడ వరకే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నల్లో ఇంకా ఏం అడగవచ్చు అంటే ఇప్పుడు ABCD అడిగితే సింపుల్గా ఫస్ట్ ఎలిమెంట్స్ ఫస్ట్, తర్వాత మిడిల్ ఎలిమెంట్స్ చేసాం, మళ్ళీ తర్వాత లాస్ట్ ఎలిమెంట్స్ లాస్ట్ అని చేసాం. ఒకవేళ ఇదే ప్రశ్నలో అతను ఓన్లీ A:D అడిగాడు అనుకోండి, అప్పుడేంటంటే మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఎలిమెంటు A, లాస్ట్ ఎలిమెంటు D, ఇలా మొదటి ఎలిమెంటు మరియు లాస్ట్ ఎలిమెంట్ అడిగినప్పుడు మొత్తం చేయకుండా ఏంటంటే ఆ 2 ఫస్ట్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసుకోండి 1:3:5, తర్వాత D అంటే లాస్ట్ ఎలిమెంట్స్ 2:4:6. సో మనకి ఇలా చేస్తే సరిపోతుంది. ఎట్లా ఇది 15 ఇది ఎంత 8 6 48. ఇంకా సింప్లిఫై చేస్తే 3తో డివిజిబుల్ కాబట్టి 5:16 వస్తుంది. అలా ప్రశ్నను బట్టి మనం ఏంటంటే సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాం. అది సో మళ్ళీ అతను A:D అడిగితే ఇప్పుడు ఇందులో ఇలా చేసి మీరు ఇందులో A:D చూసుకున్నా కానీ 15:48 అంటే మళ్ళీ మనకు ఇదే వస్తుంది. బట్ మనకు గుర్తుంపెట్టుకోవాల్సిన ఒకటే ఏంటంటే ఎగ్జామ్లో అడిగినప్పుడు A:D అడిగినప్పుడు అది 2 చేయండి, మళ్ళీ మొత్తం చేసి కూడా యూజ్ లేదు కదా. అదే ఒకవేళ BC అడిగాడు అప్పుడు ఇవి 2 చేయండి. సో అట్లా మనకు ఏ ఎలిమెంట్ని దేనితో మల్టిప్లై చేయాలి అని ఒక క్లియర్ ఐడియా వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో చేయడానికి చాలా ఈజీ అవుతుంది అలా. సో దీని తర్వాత ప్రశ్న x:y = 3:4 అయితే 7x + 3y / 7x - 3y = ఎంత? సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏంటంటే మనకు కాంపోనెంటో అండ్ డివిడెండో అని ఒక రూల్ ఉంటుంది. సో అదేందనేది చూద్దాం. సో కాంపోనెంటో అండ్ డివిడెండో
సో ఈ కాంపనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఏమని చెప్తుందంటే, మనం ఎప్పుడైనా ఒక నిష్పత్తిని ఏ బై బి అని రాసినప్పుడు అది ఈక్వల్ టు సి బై డి అయితే దీని నుంచి మనం ఎప్పుడైనా ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఇది మన బేసిక్ ఫార్మ్ ఆఫ్ కాంపనెంట్ అండ్ డివిడెండ్. మీరు ఎప్పుడైనా క్వశ్చన్లో ఏ బై బి ఈక్వల్ టు చూసినప్పుడు డైరెక్ట్గా ఇది రాయొచ్చు. ఇది వన్ థింగ్. సో ఇది కాకుండా ఇంకో రకంగా దీన్నే రాస్తే ఏం రాస్తారంటే, ఒకవేళ నేను పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ లేకుంటే ఇలా తీసుకోండి. ఇది బేసిక్ మెథడ్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ ఇలా ఉందనుకోండి, పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ ఉందనుకోండి. దీని నుంచి మనకు అల్టిమేట్ రిజల్ట్ ఏమొస్తుందంటే డైరెక్ట్గా పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ బై ఆర్ మైనస్ ఎస్. సో ఇలా రాసుకోవచ్చు అన్నట్టు. సో మనకి ఇవి రెండు గుర్తుంటే సో ఎగ్జామ్లో కాంపనెంట్ అండ్ డివిడెండ్ మీద ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కానీ మనం చాలా సులువుగా సాల్వ్ చేసుకోవచ్చు. సో అంటే జస్ట్ ఇన్ కేస్ కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ కాంపనెంట్ డివిడెండ్ మీకు ఈవెన్ బీజగణితంలో కానీ జస్ట్ లైక్ ఆల్జిబ్రాలో కానీ ట్రిగ్నామెట్రీలో కానీ వేరే చాప్టర్స్లో కూడా క్లియర్గా యూజ్ అవుతుంది. సో మీరు ఇవి రాసుకుంటే దీని గురించి క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనకు ప్రశ్నలో ఏమిచ్చాడు ఇక్కడ, మనకు ప్రశ్నలో చూసుకుంటే అతను ఇచ్చింది ఓన్లీ ఎక్స్ ఈస్ టు వై, అతను అడుగుతుంది 7x + 3y / 7x - 3y. ఇప్పుడు జనరల్గా రాసుకుంటే ఏం రాస్తారంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/4. బట్ మనకు ప్రశ్నలో 7x ఉంది, 3y ఉంది. సో మనకు 7x 3y ఫామ్లో రాయాలంటే సేమ్ ఎక్స్ బై వై 3/4 రాసి, సో 7x రావాలంటే ఏం చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 7తో మల్టిప్లై చేయండి. అదే 3y రావాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు 7/3 మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా మల్టిప్లై చేశారో రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7/3 మల్టిప్లై చేయండి. ఎందుకంటే మనకు 7x 3y ఫామ్ రావాలి కాబట్టి. సో తర్వాత ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి 7/4 ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను ఎలా రాస్తా, 7x/3y ఈజ్ ఈక్వల్ టు 7/4. సో దీని తర్వాత నేను కాంపనెంట్ అండ్ డివిడెండ్ ఇప్పుడే చూసినట్టు కాంపనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏమని రాసాం, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. అదేవిధంగా 7x/3y ఈక్వల్ టు 7/4 అయితే ఏమని రాయొచ్చు, 7x + 3y బై 7x - 3y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అంటే 7 + 4 బై 7 - 4 అంటే మనకు డైరెక్ట్గా 11/3 వస్తుంది. లేకుంటే డైరెక్ట్ ఏం రాయొచ్చు, 11:3. సో అంటే మనకు ఒక కాంపనెంట్ అండ్ డివిడెండ్ కొంచెం ఐడియా ఉంటాయి. సో ఎగ్జామ్లో ఏంటంటే డైరెక్ట్గా వన్ స్టెప్ వేసి ఆన్సర్ చేయొచ్చు. ఇది మీరు స్టార్టింగ్లో కాబట్టి ఇవన్నీ ఇది రాసి తర్వాత ఈ స్టెప్స్ అన్నీ వేస్తున్నారు. మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోతే డైరెక్ట్ ఇది రాసి నెక్స్ట్ ఇమీడియట్గా ఇదే స్టెప్కి వెళ్ళిపోతారు. సో అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు ప్రాక్టీస్ చేయవల్ల వస్తుందండి. సో అందుకని ఏంటంటే రిగరస్ ప్రాక్టీస్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా ఇంపార్టెంట్. సో దీని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఈక్వల్ టు ఏ ఈస్ టు బి ఈక్వల్ టు సి ఈస్ టు డి ఈక్వల్ టు ఈ ఈస్ టు ఎఫ్ 1:2 అయితే పిఏ ప్లస్ సో ఆన్ సంథింగ్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ అండి. జస్ట్ లైక్ క్వశ్చన్ చూడడానికి, ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ చూడడానికి ఏంటంటే చాలా క్లమ్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ సొల్యూషన్ అనేది చాలా చాలా ఈజీ. ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చిన్న పాయింట్ ఏం రాస్తారంటే, ఇప్పుడు ఏదైనా నేను జస్ట్ ఇన్ కేస్ ఇలా రాస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఈక్వల్ టు ఈ బై ఎఫ్ అని రాస్తే ఇవన్నీ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈ లవాల మొత్తము బై హారాల మొత్తము. అంటే ఇక్కడ 3 నిష్పత్తులు సమానం. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏం రాస్తారు, ఏ ఈస్ టు బి ఈక్వల్ టు సి ఈస్ టు డి ఈక్వల్ టు ఈ ఈస్ టు ఎఫ్ అయితే దే ఆర్ ఆల్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈస్ టు బి ప్లస్ డి ప్లస్ ఎఫ్. లేకుంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు థర్డ్ రూట్ ఆఫ్ ఏసీఈ బై థర్డ్ రూట్ ఆఫ్ బీడిఎఫ్ అన్నట్టు. సో ఇది ఒక బేసిక్ ఐడియా. జస్ట్ ఇన్ కేస్ రాయాలనుకుంటే సో ఎలా రాయొచ్చు అంటే, దీన్నే రాస్తే ఏం రాస్తారు, థర్డ్ రూట్ ఆఫ్ ఏసీఈ ఈస్ టు థర్డ్ రూట్ ఆఫ్ బీడిఎఫ్. సో 3 నిష్పత్తులు మనకు సమానమైనప్పుడు సో వాటి యొక్క
ఫస్ట్ ఎలిమెంట్స్ ఈస్టు సెకండ్ ఎలిమెంట్స్ నిష్పత్తి కూడా సేమ్ ఉంటుంది, వాటి సమ్ అనేది నిష్పత్తి సేమ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక చిన్న ఇది ఎలా అవుతుందని ఎగ్జాంపుల్ డౌట్ వస్తే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎట్లా 1/2 = 3/6 = 4/8 అని తీసుకోండి. సో ఇప్పుడు మనం ఇది జనరల్గా మన రాష్ట్రం ప్రకారం ఏమవ్వాలి, a+c+e/b+d+fకి సమానం ఉండాలి. అంటే ఎట్లా 1 + 3 + 4/2 + 6 + 8 ఇది చేసినా మనకి ఎంత వస్తుంది, 8/16. ఇది కూడా నథింగ్ బట్ 1/2. సో మనకు ఇది ప్రూవ్ చేయడం అనేది చాలా ఈజీ, ఏ ఎగ్జాంపుల్ తీసుకునైనా ప్రూవ్ చేయొచ్చు. బట్ దీని అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తుంటాడంటే, ఇప్పుడు a/b = c/d = e/f. దే ఆర్ ఆల్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 7:5. అతను ఏం పడతాడంటే క్వశ్చన్లో ఫైండ్ 7a + 3c - 5e / 7b + 3d - 5f అని అడుగుతాడు. సో మనకు ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడే రాసుకున్నట్టు ఫస్ట్ ఏం రాస్తాం, a/b = c/d = e/f. సో ఆల్ ఆర్ ఈక్వల్ టు 7/5. బట్ మనకు ప్రశ్నలో చూసుకుంటే ఏముంది, 7a 7b ఉంది, బట్ ఇక్కడ a/b ఉంది. అంటే ఏం చేయాలి, పైన కింద 7తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3c 3d ఉంది, ఇక్కడ ఓన్లీ cd ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, 3c 3d. తర్వాత -5e ఇక్కడ -5f. సో ఇక్కడ -5తో ఇక్కడ -5తో మల్టిప్లై చేయండి. మనం ఇప్పుడే ఏం చూసాం, a/b c/d e/f ఈక్వల్ అయితే దే ఆర్ ఆల్ ఈక్వల్ టు ఆ మూడింటి యొక్క న్యూమరేటర్స్ సమ్కి డినామినేటర్ సమ్కి, అదే లవాల మొత్తానికి హారాల మొత్తానికి గల నిష్పత్తికి సమానం. సో 7a + 3c - 5e / 7b + 3d - 5f. సో అది కూడా వచ్చేసి మనకు డైరెక్ట్గా 7/5. ఎందుకంటే ఒక నిష్పత్తిని మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినా దాని యొక్క అల్టిమేట్ నెట్ రిజల్ట్ అనేది మారదు కాబట్టి, సో అది యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. ఒకవేళ కొంచెం కాంప్లికేట్ ఇవ్వాలనుకుంటే ఏం అడుగుతాడంటే, ఇప్పుడు ఇది డైరెక్ట్ నెంబర్స్ కదా, సో కొన్నిసార్లు 7a² + 4c² - 8e² / 7b² + 3d² 4d² - 8f² అని అంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే మీరు పైన కింద ఒకటే కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇవి ఎందులో ఉన్నాయని చూడాలి. ఇక్కడ ఏంటంటే a² c² e² ఉంది. సో మనకు స్క్వేర్ ఉన్నప్పుడు ఏంటంటే నిష్పత్తి కూడా 7/5 ఉంది కదా, నార్మల్గా అయితే 7/5. ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుందంటే 7/5 యొక్క హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే మన ఆన్సర్ వచ్చేసి 49/25. అదే ఒకవేళ మనకి 7a³ + 4c³ - 8e³ / 7b³ + 4e³ - 8f³ ఉంటే ఇక్కడ ఏముంది, అన్ని క్యూబుల్లో ఉన్నాయి, సేమ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. అప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, a/b అయినా c/d అయినా లేకుంటే e/f అయినా ఏది తీసుకున్నా కానీ వాటి నిష్పత్తి తీసుకుంటే సరిపోతుంది. దాని క్యూబ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, 7/5 హోల్ క్యూబ్ డైరెక్ట్గా ఎంత వస్తుంది, 343/125. అట్లా వన్ స్టెప్లో మన ఆన్సర్ చేయొచ్చు. ఒకటే గుర్తుండాల్సింది ఏంటంటే, మీకు ఇంతకుముందు చెప్పిన ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి. a/b ఇది ఒక్కటి గుర్తుంటే మనకు ఎగ్జామ్లో ఎలాంటివి వచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కూడా ఏమన్నాడు, a/b = c/d = e/f = 1/2 అయితే, సో pa + qc + re / pb + qd + rf. మనం ఒకటే చూసుకోవాల్సింది పైన కింద కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో మనకు క్లియర్గా అవి సేమ్ ఉన్నప్పుడు ఏముంది, రేషియో ఏది ఉంటే ఇక్కడ ఏ రేషియో ఉంటే ఇక్కడ కూడా అదే రేషియో ఉంటుంది. ఇక్కడ 1/2 ఉంది కాబట్టి ఇక్కడ 1/2. ఒకవేళ మనకి pa² + qc² + re² / pb² + qd² + rf² అనుకోండి, ఇక్కడ ఏంది స్క్వేర్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, 1/2 హోల్ స్క్వేర్ లేకుంటే 1/4 అనేది మన ఆన్సర్ అవుతుంది. అట్లా క్వశ్చన్ను బట్టి మన అకార్డింగ్లీ మన ఆన్సర్ ఉంటుంది. బట్ నెవర్ పానిక్ అబౌట్ ద క్వశ్చన్ లెవెల్. ఒక భిన్నంలో లవము హారముల రెండింటి నుంచి ఒకటిని తీసివేసిన అది 1/2 అగును. లవమునకు 2 కలపగా ఆ భిన్నం 2/3కు సమానం అయితే ఆ భిన్నం ఎంత? దీన్ని కూడా మనం ప్రతి క్వశ్చన్కి ఏంటంటే 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే రెగ్యులర్ మెథడ్, ఇంకోటి ఏంటంటే 2 ఆప్షన్స్.
సో ఇలాంటి ప్రశ్నలకి ఏంటంటే మనం ఆప్షన్ నుంచి వెళ్ళడం బెటర్. బట్ బెటర్ ఏంటంటే ఫస్ట్ మనం మెథడ్ తెలుసుకుందాం, తర్వాత దానికి వెళ్దాం. ఇప్పుడు లవము హారంల రెండింటి నుండి ఒకటిని తీసివేసిన అది 1/2 అగును. సో మనకు ఆ భిన్నం తెలియదు. సో మనం ఆ భిన్నాన్ని ఏమనుకుందామంటే A/B అనుకుందాం. సో లవం హారముల నుండి ఒకటి తీసివేస్తే అది 1/2. అంటే ఏమంటున్నాడు, ఒకటి తీసివేస్తే A-1/B-1 అది ఎంత అగును, 1/2. సో తర్వాత ఏమన్నాడు, లవములకు 2 కలపగా ఆ భిన్నం 2/3కు సమానం. అంటే ఇదే భిన్నానికి లవానికి 2 కలిపితే అంటే A+2/B. సో అలా కలిపితే ఏమంటున్నాడు, అది వచ్చేసి 2/3కు సమానం అన్నాడు. సో మనం ఏంటంటే దీన్ని జస్ట్ సింప్లిఫై చేస్తే సరిపోతుంది. అంటే ఏం చేయాలి, మనం జస్ట్ క్రాస్ మల్టిప్లై అండి. ఎంత వస్తుంది ఇక్కడ, 2A - 2 = B - 1. మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 2A - B = 2 - 1 అవుతుంది. అదే ఇక్కడ మనం మల్టిప్లై చేసుకుంటే 3A + 6 = 2B అవుతుంది. సో అదేవిధంగా మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 3A - 2B = -6 అవుతుంది. సో దీని తర్వాత ఈ 2 ఈక్వేషన్లని మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారు, సో రెండిట్లలో ఏది కామన్ ఉందో చూడండి. ఐ మీన్ 2 ఉంటాయి, బట్ 2A - B ఉంది, ఇక్కడ 3A - 2B ఉంది. అంటే మీరు ఐదర్ ఏనైనా ఈక్వేట్ చేయాలి, లేకుంటే బీనైనా ఈక్వేట్ చేయాలి. ఒకవేళ మీరు ఏని ఈక్వేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏ అనేది 2 ఉంది, ఇక్కడ ఏ అనేది 3 ఉంది. సో ఈక్వేట్ చేయాలంటే ఏం చేస్తారు, దీన్ని 3తో మల్టిప్లై చేస్తారు, దీన్ని 2తో మల్టిప్లై చేస్తారు. అప్పుడు వచ్చే ఈక్వేషన్స్ ఏముంటాయి మనకు, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 6A - 3B = 3. అదే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6A - 4B = -12. సో తర్వాత రెండింటిని ఒకదాని నుంచి ఒకటి తీసివేయండి, అప్పుడు ఇది 0 అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇది వచ్చేసి B, ఇక్కడ కూడా ప్లస్. సో 3 + 12 అంటే 15. సో మనకు B వాల్యూ అనేది 15 వచ్చింది. సో ఇది ఏదో ఒక సమీకరణం, మీరు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, 2A - B = 1. సో ఇందులో నుంచి ఏ వాల్యూ సింప్లిఫై చేస్తే 16/2 8 వస్తుంది. అంటే మనకు కావాల్సిన భిన్నం ఎంత, 8/15 అనేది మనకి కావాల్సిన భిన్నం. బట్ ఎగ్జామ్లో మనకి ఇంత టైం ఉంటుందా, ఉండదు. బట్ ఈ మెథడ్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనకనేది బేసిక్ ఐడియా ఉండాలి. మనకు ఫౌండేషన్ లేకుండా మీరు 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకనే ఏంటంటే బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత ఆప్షన్ నుంచి చేయొచ్చు. ఆప్షన్ నుంచి ఎవరైనా చేస్తారు, బట్ బేసిక్ తెలియకుండా చేయడానికి తెలిసి చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ నుంచి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో అదే ఇప్పుడు లవము హారముల నుండి ఒకటి తీసివేస్తే 1/2 అగును. మీరు ఏంటంటే ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ అనేది 7/15 ఇచ్చాడు. సో మనకు ఆ 7/15లో లవము హారముల నుండి ఒకటి తీసివేస్తే ఎంత అవుద్దో ఫస్ట్ చూడండి. లవం నుంచి ఒకటి తీసివేస్తే 6, హారం నుంచి ఒకటి తీసివేస్తే 14. సో ఈ రెండింటి నిష్పత్తి ఎంత వస్తుంది మనకు, 3/7 వస్తుంది, కానీ 1/2 అనేది రాదు. ఎందుకంటే ఒకటి తీసివేస్తే 3/7 వస్తుంది, బట్ మనకు కావాల్సింది 1/2. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. అదే సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఏమన్నాడు, 8/15. సో ఇందులో లవము హారముల నుండి ఒకటి తీసివేస్తే ఎంత అవుతుంది, లవం నుండి ఒకటి తీసివేస్తే 7, హారం నుండి ఒకటి తీసివేస్తే 14. సో అంటే మనకు 1/2 వస్తుంది. సో మనకు ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. సో సెకండ్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్ యాజ్ ఇన్ దానిలోనే సెకండ్ ఏమి ఇచ్చాడో అది చూసుకోండి. సెకండ్ ఏమి ఇచ్చాడు, లవముకు 2 కలిపితే ఆ భిన్నం 2/3కి సమానం అగును. అంటే ఈ 8/15కి లవముకు 2 కలిపితే, సో లవముకు 2 కలిపితే ఏమవుతుంది, 10/15 అవుతుంది, లేకుంటే 2/3 అవుతుంది. అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో మనకు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఎట్ ద సేమ్ టైం సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇట్లా 2 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి డైరెక్ట్గా మీరు సెకండ్ ఆప్షన్ దగ్గరే ఆగిపోవచ్చు. అదేవిధంగా మీరు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు, ఇక్కడి వరకే ఆపేయండి. మిగతా చేస్తే టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. అది సో ఇది అనేది ఏంటంటే రెగ్యులర్ మెథడ్, ఇదేంటంటే త్రూ ఆప్షన్స్ అన్నట్టు. ఒక కళాశాలలో ఆర్ట్స్, కామర్స్ మరియు సైన్స్ చదువుతున్న విద్యార్థుల నిష్పత్తి వరుసగా 2:3:5.
ఆర్ట్స్ కామర్స్ మరియు సైన్స్ల విద్యార్థుల సంఖ్యను వరుసగా 15%, 20% మరియు 25% పెంచితే ఆర్ట్స్ కామర్స్ మరియు సైన్స్ నూతన విద్యార్థుల నిష్పత్తి ఎంత? ఇక్కడ అతను ఏమన్నాడంటే మనకు ప్రశ్న మొత్తం నిష్పత్తుల్లో మరియు శాతాల్లో ఉన్నప్పుడు మీరు ఆ విద్యార్థుల్ని మీరు ఏ రేషియోలో తీసుకున్నా లేకుంటే ఎంతమందిని తీసుకున్నా మనకు అల్టిమేట్ ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ నిష్పత్తి ఏమి ఇచ్చాడు? 2:3:5 ఇచ్చాడు. అంటే మీరు 2x, 3x, 5x తీసుకోవచ్చు, 20, 30, 50 తీసుకోవచ్చు, 200, 300, 500 తీసుకోవచ్చు, లేకుంటే ఏదో ఒక నెంబర్స్ ఆ 2, 3, 5 రేషియోలో వచ్చినప్పుడు ఏది తీసుకున్నా పర్లేదు. మనకు సింపుల్గా ఉండడానికి ఏంటంటే మనం 200, 300, 500 తీసుకున్నాం. జనరల్గా అయితే 2x, 3x, 5x తీసుకోవచ్చు, బట్ మనకు సింప్లిసిటీ కోసం ఇలా తీసుకున్నాం. తర్వాత ఏమన్నాడు? ఒకటి 15%, 20%, 25% పెంచాడంట. ఇప్పుడు ఈ 200 ఉన్నదాన్ని ఒక 15% పెంచితే అంటే 200లో 15% ఎంత? 200 × 15/100 వేస్తే 30 వస్తుంది. సో ఈ 30 పెంచాడు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 230 మెంబర్స్ అవుతారు. తర్వాత సెకండ్ క్లాస్ ఎంత పెంచాడు? 20% పెంచాడు. సో 300లో 20% ఎంత? 300 × 20/100 వేస్తే మనకు 60 వస్తుంది. సో దీన్ని 60 పెంచితే ఏమవుతుంది మనకి? 300 + 60 అంటే 360 అవుతారు. దాని తర్వాత లాస్ట్ 500 ఉంది. లాస్ట్ దానిలో ఎంత పెంచారు? 25% పెంచారు. సో 500లో 25% అంటే 500 × 25%, లేకుంటే 500 × 25%ని 1/4 రాయొచ్చు. అంటే నథింగ్ బట్ మనకి 125 పెంచాడు. ఆల్రెడీ 500 ఉన్నారు. సో ఇంకా 125 పెంచితే ఎంత అవుతారు? 625 అవుతారు. సో అట్లా ఇనీషియల్గా 200 ఉండే, ఇక్కడ 30 పెంచారు. 300 ఉండే 60 పెంచారు. 500 ఉంటే 125 పెంచారు. సో ఇప్పుడు ఈ మూడింటి నిష్పత్తి కనుక మనం చూసుకుంటే మూడింటిల్లో ఏది కామన్ ఫ్యాక్టర్? 5 అనేది కామన్ ఫ్యాక్టర్. సో 5తో మనం డివైడ్ చేస్తే ఇది 46 వస్తుంది. ఇది 5 7 35, 10 అంటే 2తో పోతుంది. తర్వాత ఇది 5తో చూసుకుంటే 12, 60, 25 అంటే 5తో పోతుంది. సో మనకు సింపుల్గా 46:72:125 మనకు థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్లో మీరు 2x, 3x, 5x తీసుకున్నా ప్రాబ్లం లేదు, లేకుంటే మీ ఇష్టం వచ్చిన వాట్ ఎవర్ నెంబర్స్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ కెన్ టేక్ దెమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ నిష్పత్తిని సాటిస్ఫై అయితే చాలు, వేరే ఎలాంటి కండిషన్స్ని చేయాల్సిన అవసరం లేదు. మన క్వశ్చన్ మొత్తం పర్సంటేజ్లో రేషియోలో ఉన్నప్పుడు ఇట్స్ ఆర్ విష్ అన్నట్టు. బి మరియు సిలకు కలిపి వచ్చే మొత్తంలో 2/9వ వంతు ఏకి వచ్చేటట్టు, ఏ మరియు సిలకు కలిపి వచ్చే మొత్తంలో 3/11వ వంతు బికి వచ్చేటట్టు 1540 రూపాయలని ఏబిసి మధ్య విభజిస్తే సి యొక్క వాటా. ఇట్లా డబ్బులు కానీ వేజెస్, సాలరీస్ దేన్నైనా కానీ మనం ఇట్లా పంచుతున్నప్పుడు ఒక చిన్న పాయింట్ రాసుకున్నాం. ఎప్పుడైనా ఒక డబ్బుల్ని ఒక సర్టెన్ నిష్పత్తిలో, అంటే ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు అనుకోండి 250 రూపాయలు ఉన్నాయి. సో దీన్ని ఏబిసిల మధ్యలో ఒక నిష్పత్తి ఏదో ఒకటి 3:5:2 నిష్పత్తిలో పంచానుకోండి. నిష్పత్తిలో పంచితే ఎవరెవరికి ఎంత వస్తుంది అని మనం చూసుకుంటే ఏకి వచ్చేసి ఎంత వస్తుందంటే ఏకి కరస్పాండింగ్ ఇక్కడ 3 ఉంది కదా. సో 3 డివైడెడ్ బై ఈ టోటల్ అన్నట్టు. టోటల్ అంటే 3 + 5 + 2 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత? 250. అంటే దీని మీనింగ్ ఏంది? 3:5:2 అంటే ఏ యొక్క భాగం వచ్చేసి 3/10 అదే బి యొక్క భాగం ఎంత ఉంటుంది? బికి కరస్పాండింగ్ 5 కదా. సో 5 మొత్తం 3 + 5 + 2 ఇంటూ 250. అదేవిధంగా మీరు సి కనుక చూసుకుంటే 2 ఉంది కదా. సో 2 ఉందంటే 2 డివైడెడ్ బై 3 + 5 + 2 ఇంటూ 250. అట్లా క్వశ్చన్ బట్టి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే 2 ఇదంతా రాశారంటే మీనింగ్ ఏంటిది? సో 3 అవుట్ ఆఫ్ 10 అంటే మొత్తం 10 భాగాల్లో 3 భాగాలు ఏవి. సో అదే 5/10 అంటే మొత్తం 10 భాగాల్లో 5 భాగాలు బీవి. సో థర్డ్ ఆప్షన్ చూసుకుంటే సి చూసుకుంటే 10 భాగాల్లో 2 భాగాలు సివి అని అట్లా క్వశ్చన్ బట్టి సింప్లిఫై చేసుకుంటాం. సో ఇదే విధంగా ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్ ఇవ్వకుండా కొంచెం క్లబ్ చేసి ఇచ్చాడు. బి మరియు సిలకు వచ్చే మొత్తంలో 2/9వ వంతు ఏకి వస్తుంది. అంటే బి అండ్ సిలకు వచ్చేది బి + సి అయితే అందులో 2/9వ వంతు అంటే ఇంటూ 2/9 = ఏ. సో మనం ఇందులో నుంచి చూసుకుంటే సో బి + సి ఈజ్ టు ఏ ఎంత ఉంటుంది? 9:2 ఉంటుంది.
ఇది పక్కకు పెట్టండి. తర్వాత ఏమన్నాడు, ఏ మరియు సీలకు వచ్చే మొత్తంలో 3/11 వంతు బీకి అంట. అంటే ఏ మరియు సీలకు వచ్చే మొత్తం ఏ ప్లస్ సి అయితే అందులో 3/11 వంతు అంటే ఇంటూ 3/11 ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇందులో నుంచి ఏ ప్లస్ సి ఈజ్ టు బి చేస్తే మనకు వచ్చేది 11:3. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే, సో రెండిట్లల్లో కామన్గా ఏది ఉంది అని చూసుకోవాలి. సో రెండిట్లల్లో కామన్గా ఉంది ఏదని చూసుకుంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ రెండింటిని కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఇక్కడ కూడా ఈ రెండింటిని కలిపితే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంతా 11 పార్ట్స్ ఉంది. అదే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి చూసుకుంటే మనకు 14 పార్ట్స్ ఉంది. బట్ ఒక దగ్గర 11 పార్ట్స్ ఒక దగ్గర 14 పార్ట్స్ ఉండకూడదండి, ఈక్వల్ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, 11కి 14 కనుక ఎల్సిఎం లేకుంటే కసాగు తీసుకోవాలి. సో అవి రెండు ఏంటంటే రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి, ఐ మీన్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి కసాగు వచ్చేసి 11x14 ఉంటుంది. సో 11x14 ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ 11 ఉంది కాబట్టి దీన్ని 14తో మల్టిప్లై చేయండి. ఇది ఆల్రెడీ 14 ఉంది కాబట్టి దీన్ని 11తో మల్టిప్లై చేయండి. అప్పుడు వచ్చే నిష్పత్తులు ఎంత, సో ఇది వచ్చేసి 126:28, ఇక్కడ వచ్చేసి 121:33. సో ఈ రెండు నిష్పత్తులు మనకు వస్తాయి. సో వన్స్ మనకు ఈ నిష్పత్తులు వచ్చిన తర్వాత మనకు అడుగుతుంది ఏదో చూసుకోవాలి. అడుగుతుంది ఏంది, సి యొక్క వాటా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు బి ప్లస్ సి ఉంది, ఏ ఉంది, ఏ ప్లస్ బి ఉంది. ఇప్పుడు సి యొక్క వాటా అంటే ఏం చేస్తాం, ఫస్ట్ సికి ఎంత ఉంది, మొత్తం ఎంత అసలు ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి టోటల్ మనకి 126 + 28 అంటే ఎంత 154 వస్తుంది. అదే ఇక్కడ యాడ్ చేసినా మనకు 154 వస్తుంది. అదే దట్స్ అ పర్పస్ ఆఫ్ మల్టిప్లయింగ్ దిస్ బై 11 and 14 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి సమ్ 154 వేసుకోండి. అదే మీరు ఏది చూసుకుంటే ఐ మీన్ ఇట్లా రాయకుండా సింపుల్గా మైండ్లో పెట్టుకోండి 154 అని. దాని తర్వాత ఏం చేద్దామంటే అసలు ఈ సికి ఎంత ఉందో చూద్దాం. సి చూసే ముందు ఏది ఇండివిజువల్గా 28 ఉంది, అదే బీది ఇండివిజువల్గా 33 ఉంది. మనకు టోటల్ వచ్చేసి 154 ఉంది. ఈ 154లో ఈ ఏని ఈ బీని తీసేస్తే మనకు సి వస్తుంది. అంటే ఎంత 154లో ఇది 61 తీసేస్తే మనకు ఎంత వస్తుంది, 93 మిగులుతుంది. సో ఈ 93 అనేది కరస్పాండింగ్ టు సి అన్నట్టు. అంటే ఏకి 28, బీకి 33, సికి 93. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాస్తాం, సిది 93 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఎంత 154 ఇంటూ మనీ ఎంత 1540. సో ఆ 1540 ఇక్కడ రాయండి. సో మనకి ఇది 10 times పోద్ది కాబట్టి డైరెక్ట్గా 930 రూపీస్ అని మనకు ఆన్సర్ వస్తుంది. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్. ఇదే క్వశ్చన్ ఏంటంటే సమ్ పీపుల్ డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఆల్సో. అంటే మోర్ ఆర్ లెస్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని మోడల్స్లో స్లైట్ చేంజెస్ ఉండేయండి, మరీ డ్రాస్టిక్ ఏముండవు, చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకో రకంగా చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు బి ప్లస్ సి ఇంటూ 2/9 ఏ కదా ఈ ప్రశ్నల్లో, వేరే రకంగా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మొదటగా మనం రాసుకుంటే ఇందులో నుంచి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 9/2a. అదేవిధంగా ఇంకోటి ఏమని రాయొచ్చు ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11/3 బి అని రాయొచ్చు. మనకు బేసిక్గా ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం వచ్చేసి 1540 రూపాయలు. సో వేరే మెథడ్లో చూసుకుంటే ఏంటంటే బి ప్లస్ సి ఉంది, నాకు ఏ ప్లస్ బి ప్లస్ సి రావాలంటే ఏం చేయాలి, దీనికి ఒక ఏ యాడ్ చేయాలి. సో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక ఏ యాడ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది, సో ఇది 1540 ఈజ్ ఈక్వల్ టు 11/2 టైమ్స్ ఆఫ్ ఏ. సో ఇది సింప్లిఫై చేస్తే 11తో 140 టైమ్స్ పోతుంది, ఏకి వచ్చేసి 280 రూపీస్ వస్తాయి. ఇది ఏకి వచ్చే డబ్బులు. అదేవిధంగా మీరు సెకండ్ చూసుకుంటే సెకండ్ దానిలో ఏ ప్లస్ సి వచ్చేసి 11/3 బి ఉంది, బట్ నాకు ఏ ప్లస్ బి ప్లస్ సి తెలుసు. సో ఏ ప్లస్ సి ఉంది. సో ఏ ప్లస్ సి నుంచి నాకు ఏ ప్లస్ బి ప్లస్ సి రావాలంటే ఏం చేయాలి, ఒక బి అనేది ఇటు సైడ్ యాడ్ చేయాలి. ఒక బీని యాడ్ చేసినప్పుడు ఇటు సైడ్ కూడా ఒక బీని యాడ్ చేయాలి కదా.
అప్పుడు ఎంత వస్తుంది, ఇటు a ప్లస్ b ప్లస్ c 1540. సో ఇది వచ్చేసి 14/3b. సో 14తో చేస్తే మళ్ళీ మీకు 11 టైమ్స్ 110 టైమ్స్ పోతుంది. సో ఇందులో నుంచి b వాల్యూ వచ్చేసి 330 వస్తుంది. ఇప్పుడు మనకు ఏకి బీకి ఇద్దరికి కలిపి ఎంత, 280 ప్లస్ 330. సో నథింగ్ బట్ 610 రూపీస్ పోయాయి. సో మనం మొత్తం 1540లో ఏబీకి కలిపి 610 రూపీస్ పోతే రిమైనింగ్ ఎంత మనకి 930 రూపీస్ ఉంటాయి. సో ఈ 930 రూపీస్ ఎవరు తీసుకుంటారు, ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఆ సికి వస్తాయి. ఇది కూడా ఇంకో మెథడ్. సో అంటే మీకు మల్టిపుల్ మెథడ్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జామ్లో ఏది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏది స్ట్రైక్ అయ్యిద్ది అనేది తెలియదు. సో మీకు మల్టిపుల్ మెథడ్స్ ఐడియా ఉంటాయి. సో మీరు ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏది ఈజీగా ఉంటే అది ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్. 2 రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణం చేసే మొదటి మరియు రెండవ తరగతి ప్రయాణికుల మధ్య నిష్పత్తి 1:50. అదే స్టేషన్ల మధ్య మొదటి మరియు రెండవ తరగతి ఛార్జీల మధ్య నిష్పత్తి 3:1. ఒక రోజున ఈ 2 స్టేషన్ల మధ్య ప్రయాణికుల నుండి వసూలైన సొమ్ము 13,250 రూపాయలు అయితే సో రెండవ తరగతి ప్రయాణికుల నుండి వచ్చిన సొమ్ము ఎంత. ఇప్పుడు ప్రయాణికుల నిష్పత్తి ఉంది, తర్వాత ఆ ఛార్జీల నిష్పత్తి ఉంది. ఇప్పుడు నేను జస్ట్ ఇన్ కేస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఇప్పుడు ఒక రూట్లో లెట్సే 100 మెంబర్స్ ప్రయాణికుల సంఖ్య వచ్చేసి 100 మంది ఉన్నారనుకోండి. సో 100 మంది ఆ టికెట్ ఛార్జ్ వచ్చేసి 4 రూపీస్ పర్ టికెట్ అని అనుకోండి. సో అప్పుడు మనకు 4 రూపీస్ పర్ టికెట్ అంటే సో మొత్తం వసూలైన మొత్తం ఎంత అంటే ఏం చేస్తాం, 100 ప్రయాణికులు ఇంటూ ఒక ఛార్జీకి టికెట్కి ఛార్జీ ఎంత 4 రూపాయలు. సో మనకు 400 రూపాయలు అనేది ఆ ఛార్జీ ద్వారా వచ్చిన టోటల్ సమ్. ఇక్కడ కూడా ఏంటంటే సో ప్రయాణికుల నిష్పత్తి ఇచ్చాడు, ఛార్జీల నిష్పత్తి ఇచ్చాడు. మనం ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి మొత్తం సొమ్ము రావాలి. ఇప్పుడు మనం ప్రయాణికులు అనేది మనకు తెలియదు. సో ఒకటి 1:50 ఇచ్చాడు అంటే మనకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ 2 ఉన్నాయి కదా. సో మనం ఇలా రాసుకుందాం. ఎలా అంటే ఇది ఫస్ట్ క్లాస్ రాసుకుందాం, తర్వాత సెకండ్ క్లాస్ అనుకుందాం. సో ఫస్ట్ క్లాస్కి x మెంబర్స్ వస్తే ఇది ప్రయాణికులు అండి, ప్రయాణికుల సంఖ్య. ఫస్ట్ క్లాస్లో x వస్తే సెకండ్ క్లాస్లో 50x వస్తారు, ఎందుకంటే 1:50 కాబట్టి. సో అదే రకంగా ఛార్జీల నిష్పత్తి. సో ఛార్జీలు కనుక మనం చూసుకుంటే ఎంత ఉంది, 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇది ఒక 3y అనుకుంటే ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి y ఉంటుంది. ఆల్రెడీ x వాడాం కాబట్టి మళ్ళీ వాడకూడదండి. సో దాని తర్వాత మొత్తం వచ్చిన సొమ్ము 13,250 అన్నాడు. ఇప్పుడు x ప్రయాణికులు ఉన్నారు, ఒక టికెట్కి ఛార్జీ 3y. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చే మొత్తం అమౌంట్ ఎంత, x ఇంటూ 3y. ఇదేంటిది, ఫస్ట్ క్లాస్ వల్ల వచ్చే సొమ్ము. అదేవిధంగా 50x అనేది ప్రయాణికుల సంఖ్య సెకండ్ క్లాస్లో, y రూపీస్ అనేది ఛార్జెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్నాం. సో y రూపీస్ అనేది ఒక టికెట్కి అక్కడ కాస్ట్. సో 50x మెంబర్స్కి ఎంత పడుతుంది, 50x ఇంటూ y. సో ఇది వచ్చేసి ఏంది మనకి సెకండ్ క్లాస్ వాళ్ళ వచ్చే సొమ్ము. బట్ అతను ప్రశ్నలో ఏమిచ్చాడు, మొత్తం వసూలయ్యే సొమ్ము 13,250 అన్నాడు. అంటే ఫస్ట్ క్లాస్ సొమ్ము ప్లస్ సెకండ్ క్లాస్ సొమ్ము ఈజ్ ఈక్వల్ టు 13,250. సో మనం 2 యాడ్ చేస్తే 53xy వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 13,250. సో 53తో చేస్తే 53 2s 106, 265 అంటే 5 టైమ్స్ పోద్ది. సో xy ఈజ్ ఈక్వల్ టు 250 వస్తుంది. బట్ మనకు అడుగుతుంది ఏంటి, రెండవ తరగతి ప్రయాణికుల నుంచి వచ్చే సొమ్ము ఎంత. సో రెండవ తరగతి ప్రయాణికుల నుంచి వచ్చే సొమ్ము అంటే మనకు క్లియర్గా 50 ఇంటూ xy అంటే 50 ఇంటూ 250. సో సింప్లిఫైస్ వచ్చేది 12500. అదే మొదటి తరగతి ప్రయాణికుల నుంచి వచ్చేది ఎంత అంటే సింపుల్గా 3xy వేస్తాం. సో 3 ఇంటూ 250 అంటే 750. సో అది బేసిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ క్వశ్చన్. అంటే అదే మన ఎగ్జామ్లో వేస్తానంటే ఈ ఎక్స్లు వైలు ఇవన్నీ పెట్టకుండా సో డైరెక్ట్గా 1 స్టెప్లో మనం సింప్లిఫై చేసుకోవచ్చు. సో అదేలా అనేది చూద్దాం. ఇప్పుడు ప్రయాణికుల నిష్పత్తి ఎంత, ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 1:50. అదేవిధంగా ఛార్జీల నిష్పత్తి 3:1. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ 2 మల్టిప్లై అయ్యండి, ఈ 2 మల్టిప్లై అయ్యండి. ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 50. సో ఇన్ని పార్ట్స్
ఈజ్ ఈక్వల్ టు 13,250. సో మనకు 53 పార్ట్స్ నుంచి 13,250 అంటే 1 పార్ట్ వచ్చేసి మనకి 53తో యాజ్ యూజువల్ ఇంతకుముందు సింప్లిఫై అయినట్టు చేస్తే 250 వస్తుంది. బట్ మనకు కావాల్సింది సెకండ్ క్లాస్ కదా. సో సెకండ్ క్లాస్ కావాలంటే ఏం చేస్తాం, 50 × 1 అంటే 50 పార్ట్స్ కావాలి. అంటే సింపుల్గా 50 × 250 డైరెక్ట్గా 12,500. అంటే మన ఎక్స్లు వైలు వద్దు, సింపుల్గా కావాలనుకుంటే డైరెక్ట్గా ఇట్లా మల్టిప్లై చేసుకుంటే అయిపోద్ది. ఎందుకంటే ఇండివిజువల్గా ఎక్స్ని వైని సాల్వ్ చేయడం ఇందులో కూడా పాసిబుల్ కాదు. మనకు ఓన్లీ మనకు తెలిసేది ఏంటంటే XY వాల్యూ వస్తుంది, కానీ ఇండివిజువల్గా X వాల్యూ ఎంత లేకుంటే ఇండివిజువల్గా Y వాల్యూ ఎంత అనేది సాల్వ్ చేయడం ఇందులో కూడా పాసిబుల్ కాదు. సో అందుకనే సింపుల్గా మల్టిప్లై చేసుకోండి. ఇది 1 × 3, ఇది 50 × 1. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 53. ఇందులో నుంచి మనకు 1 పార్ట్ ఎంతనో వస్తుంది, దాని నుంచి మనకు 50 పార్ట్స్ అనేది వచ్చేస్తుంది. మొదటి బెటాలియన్లో 1/2 వంతు, రెండో బెటాలియన్లో 2/3 వంతు, మూడో బెటాలియన్లో వంతు. ఇదంతా అన్ని సమాన సంఖ్యలో ఉండేట్లుగా 7,300 సైనికులు గల బెటాలియన్లో కంపెనీని రూపొందిస్తే గరిష్ట మరియు కనిష్ట సంఖ్య గల బెటాలియన్ల మధ్య సంఖ్యలో భేదం ఎంత. ఇది చేసే ముందు ఒక 2 చిన్న పాయింట్స్ రాసుకుందాం. మనకు ఎప్పుడైనా క్వశ్చన్లో PA = QB = RC అని ఉంటాయి. దీని నుంచి మనం ఎప్పుడైనా కానీ A:B:C అడిగితే డైరెక్ట్గా 1/P = 1/Q = 1/R రాస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా క్వశ్చన్లో A/X = B/Y = C/Z ఉంటాయి. ఈ కేసులో ఏం రాస్తామంటే A:B:C డైరెక్ట్గా X:Y:Z రాస్తాం. ఇవి 2 బేసిక్ థింగ్స్. సో ఇందులో ఏంటంటే మనకు ఈ 1/P 1/Q 1/R ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే విలోమ నిష్పత్తి అంటారు. సో ఈ విలోమ నిష్పత్తి గురించి ఒక 2 చిన్న పాయింట్లు చూద్దాం. సో అంటే మనకు A:B ఒక నిష్పత్తి అయితే దాని యొక్క విలోమ నిష్పత్తి వచ్చేసి 1/A = 1/B ఉంటుంది. సో మనకు ABని మనం మొత్తాన్ని దీన్ని సింప్లిఫై చేస్తే, అంటే సింప్లిఫై అంటే ఏముండదండి, మొత్తాన్ని ABతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, AB/A = AB/B అంటే మన నథింగ్ బట్ B:A వస్తుంది. ఇది ఒక చిన్న పాయింట్. అంటే మీరు ఎప్పుడైనా A:B చూసుకొని దాని యొక్క విలోమ నిష్పత్తి అంటే మీరు 1/B = 1/A రాయొచ్చు, లేకుంటే సింపుల్గా A:B B:A రాయొచ్చు. ఇది ఒక పార్ట్. సో ఇది 1/A = 1/B, దాని నుంచి మనకి B:A డైరెక్ట్ వస్తుంది. అదేవిధంగా A:B:C ఉందనుకోండి, అదే దీనికి విలోమ నిష్పత్తి అడిగితే మాత్రం అది వచ్చేసి 1/A = 1/B = 1/C వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఫర్దర్ సింప్లిఫై చేయడానికి దాన్ని ఏం చేస్తారంటే నార్మల్గా అయితే మొత్తాన్ని ABCతో మల్టిప్లై చేస్తారు. అప్పుడు ఏమొస్తుంది, ABC/A ABC/B ABC/C. సో ఇందులో A, ఇందులో B, ఇందులో C పోతే మనకు మిగిలేది BC = AC = AB. సో అంటే మీరు విలోమ నిష్పత్తి అని అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా ఇదైనా రాయొచ్చు, లేకుంటే BC = AC = AB అయినా రాయొచ్చు అన్నట్టు. సో ఇట్లా ఈ 2 విలోమ నిష్పత్తి గురించి చిన్న బేసిక్ పాయింట్స్. సో ఈ బేసిక్ పాయింట్స్ గురించి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 3:4:5 అడిగాడు, దీనికి విలోమ నిష్పత్తి అడిగాడు అనుకోండి, మనం గుర్తున్న ఫార్ములా ఏంటిది, BC = AC = AB. అంటే BC అంటే ఎంత, 4 × 5 20, AC అంటే 3 × 5 15, AB అంటే 3 × 4 12. సో అట్లా డైరెక్ట్గా జనరల్గా వేసేసుకోవచ్చు అన్నట్టు. సో యాజ్ పర్ ద క్వశ్చన్. సో ఇది చూద్దాం, అడిగిన ప్రశ్న చూద్దాం. సో మొదటి బెటాలియన్, రెండో బెటాలియన్, 3, 4 మొత్తం కలిపి అన్నిట్లలో సమాన సంఖ్యలో ఉండేటట్టు ఈ 7,300 సైనికుల్ని స్ప్లిట్ చేశారంట. సో అంటే మొదటి బెటాలియన్లో ఏ మెంబర్స్ ఉంటే అందులో 1/2 వంతు. సో రెండో బెటాలియన్లో B మెంబర్స్ ఉంటే అందులో 2/3 వంతు. మూడో దానిలో C ఉంటే అందులో 3/4 వంతు. నాలుగో దానిలో D ఉంటే దానిలో 4/5 వంతు. ఇవన్నీ సమానం అని చెప్పాడు. సో అన్నీ ఈక్వల్ తీసుకోండి. సో మనం ఇప్పుడే ఏం రాసాం, జస్ట్ నో
పిఏ ఈక్వల్ టు క్యూబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ అయితే ఏబీసీ వచ్చేసి 1/p 1/q 1/r అని రాసాం కదా. సో ఇక్కడ కూడా ఏమైద్ది, A:B:C:D వచ్చేసి వీటికి విలోమ నిష్పత్తి అవుద్ది. అంటే ఈ 4 ఉన్నాయి కదా, సో ఈ 4కి యొక్క విలోమ నిష్పత్తి అంటే ఏముంటుంది, 2/1 3/2 4/3 5/4 అంటే ఎంత, సంథింగ్ ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా ఏంటంటే ఇప్పుడు మనం మూడింటికైతే రాసుకున్నాం ఎట్లా, BC:AC:AB అని. బట్ 4 ఉన్నప్పుడు కూడా రాయొచ్చండి, బట్ అదేంటంటే లెందీ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం సింప్లిఫై చేయడానికి ఏం చేస్తామంటే హారంలలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క కసాగు తీసుకుంటాం. ఇప్పుడు 2, 3, 4కి కసాగు ఎంత, 12 కదా. సో ఆ 12తో మల్టిప్లై అయ్యండి, అప్పుడు ఎంత వస్తుంది, 24:18:16:15 వస్తుంది. సో మనకి ఇందులో కావాల్సింది ఎవరు, గరిష్ట మరియు కనిష్ట బెటాలియన్ల మధ్య సంఖ్యలో భేదం. సో గరిష్ట అంటే 24 అండి, కనిష్ట అంటే 15. బట్ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే టోటల్ ఏదో చూసుకోవాలి. టోటల్ ఎంత, 7,300 అన్నాడు. సో అంటే ఈ మొత్తాన్ని కలపండి, మొత్తాన్ని కలిపితే ఎంత, 24 + 40 18 42 + 16 58 + 15 అంటే టోటల్ 73 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7300. మనకు కావాల్సింది ఏంటిది, గరిష్ట మరియు కనిష్ట బెటాలియన్ల మధ్య సైనికుల భేదం. గరిష్ట 24, కనిష్ట 15. ఈ రెండింటి భేదం ఎంత, 24 - 15 చేస్తే 19 పార్ట్స్ ఎంత. సో 73 పార్ట్స్ 7300 అంటే 1 పార్ట్ వచ్చేసి 100 ఉంటుంది. సో 9 పార్ట్స్ అంటే క్లియర్గా 900 అనేది మన ఆన్సర్ అవుతుంది. అట్లా సో మనం యాజ్ పర్ ద క్వశ్చన్ మనం సింప్లిఫై చేస్తాం అన్నట్టు. ఇలా మనకి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కానీ మన బేసిక్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. సో అతను ఎంత పెద్ద క్వశ్చన్ అడిగినా కానీ మనం సింపుల్ వేలో సాల్వ్ చేయొచ్చు. సో మీరు కూడా ఏంటంటే నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళండి. సో that's all for the class today. So remaining things we'll discuss in the next class. Thank you all.